హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుధా తరుణ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ తరుణ్. ఈరోజు వీడియోలో 1 kg చికెన్తో రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీగా థిక్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ రెసిపీకి 1 kg చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, హాఫ్ కప్ పెరుగు, ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రీజర్లో 1 నుంచి 2 గంటలు పెట్టాలి. అలా పెట్టడం వల్ల చికెన్ అనేది జ్యూసీ అండ్ టెండర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా ఒక దాల్చిన చెక్క, 4 ఇలాచి, 2 బగారా ఆకు, 1 స్టార్ అనీస, 5 నుంచి 6 లవంగాలు వేసుకోవాలి. కొద్దిసేపు అలానే ఫ్రై చేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలి. ఇందులో కట్ చేసిన అరకప్పు టమాటా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఇవన్నీ మంచి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బటర్. ఇది వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో 3 నుంచి 4 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది దీంట్లో పూర్తిగా వేసుకోవాలి. పేస్ట్ వేసి కలిపాక దీంట్లో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపాక మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు లో నుంచి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పది నుంచి 15 నిమిషాలు అయ్యాక దీంట్లో 1/4 గ్లాస్ నీళ్లు పోయాలి. బాగా కలుపుకోవాలి.
బాగా కలిపాక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అనేది వేయాలి. మంచిగా కలిపాక 1 టీ స్పూన్ కసూరి మేతి వేయాలి. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. చూసారుగా, ఎంతో ఈజీగా తయారయ్యే రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ రెడీ. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.